నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరు సిద్ధపడదాం. మొట్టమొదటిగా మనం సంఘంలన్నిటి గురించి, ఇక నాయకుల గురించి, ఇంకా శిష్యులుగా మారబోతున్న విశ్వాసుల గురించి, మనం ప్రతి ఒక్క స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించుకోవడానికి సిద్ధపడదాము. ఆ సిద్ధపాటులోనే ఈరోజు మనం కొన్ని వాక్య భాగాలను చదువుకుందాం. ఏమని ప్రార్థించాలో మనకైతే తెలీదు, కానీ ఎలా ప్రభు నడిపిస్తే, వాక్యంలో ఏమైతే చెప్పి చూపిస్తున్నారో ఆ మాటలను బట్టి ప్రార్థించుకోవడానికి హృదయాలని సిద్ధపరచుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి. నిద్ర మత్తు ఆవరించడానికి ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వకండి. ఒక నిద్ర మత్తు, ఒక కునుకుపాటు, ఒక వేటగాడు సిద్ధపరిచిన వల వంటిది. పక్షి తప్పించుకోకుండా, వేటగాడు గనక ఒక వల వేస్తే ఆ వలలో చిక్కుకున్న పక్షి బయటికి రావడం ఎంత కష్టమో, ఈ నిద్ర మత్తు కూడా అటువంటిదే. ఈ కొనుకు పాటు ఎటువంటిదంటే, అదే వేటగాడు కొన్ని జంతువులను పట్టడానికి గుంటలు తవ్వి ఉంటాడు. అలా కునుకుపాటు అనేది అలాంటి గుంట. ఈరోజు ఒకసారి పడ్డావా, లేవలేవు నాన్న. ఒకసారి చిక్కుకున్నావా, దాని నుంచి తప్పించుకోలేవు నాన్న. ఇదిగో ఒక పక్షిని గనక తప్పించడానికి ముందుగానే ఆ వల ఉంది, జాగ్రత్త అని చెప్పినట్టు, ఒక మంచి జంతువు పడిపోకుండా ముందుగానే అక్కడ గుంట ఉన్నది అని చెప్పినట్టు, ఈరోజు నీ కన్నులకి నిద్ర గాని కునుకుపాటు గాని రాకుండా చూసుకో అని చెప్పి ముందుగానే వాక్యం సెలవిచ్చి ముందుకు నడిపిస్తున్నారు. నేను అంటాను, ప్రతిరోజు ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి. మెలకుగా ఉండవలసిన సమయం. మనం కీడు నుంచి తప్పించబడాలని, మనం శోధనలో పడిపోకుండా ఉండాలని యేసు ప్రభు వారు ముఖ్యంగా తన తండ్రి వద్దకు వెళ్ళడానికి సమయం అయిందని గుర్తించి మరి ఆ సమయమున చెబుతున్న మాటలే కదా అవి. మెలకుగా ఉండలేరా అని. అదే విధంగా ప్రేమ కలిగిన దేవుడు మనకిస్తున్న ఇన్స్ట్రక్షనే అది. కన్నులకు రాబోతున్న విషయాలను చూడకుండా చేయడం కోసం ఉన్న పెద్ద వల, ఆ చిక్కుకున్న ఆ పక్షిని పట్టుకుని వెళ్ళిపోయేటట్లుగా వేస్తున్న పెద్ద వల ఆ నిద్ర. అందుకే ఆ నిద్ర మధ్యలో నుంచి బయటకు వచ్చేద్దాం. నువ్వు నమ్ము, నువ్వు నిద్రపోయింది 2 గంటలేనేమో, నువ్వు నిద్రపోయింది 3 గంటలేనేమో, కానీ నీ ప్రతి అవయవం నాకు కావలసినంత రెస్ట్, కావలసినంత ఆ రెస్ట్ లేకపోతే ఆ విశ్రాంతిని దయచేయడానికి దేవుడు సమర్థుడు. మన బలం చేత, మన శక్తి చేత మనం ముందుకు వెళ్ళలేము, కానీ ఆయన ఆత్మ ఇచ్చు బలము చేత, ఆయన ఆత్మ ఇచ్చు శక్తి చేత మనం నడవగలం. మనం బలం మీద, మన డాక్టరీన్స్ మీద, మన సైన్స్ మీద ఆధారపడి వెళ్ళిన కాలం చాలు. ఒక్కసారి పరలోకపు నీతిని వెతుకుదాం. పరలోక రాజ్యం యొక్క నీతి మన పట్ల నెరవేర్చబడినట్లుగా మనం అప్పగించుకుందాం. అప్పుడు మాత్రమే మనం దాన్ని జయించుట సాధ్యం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్దాం రండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5 నుండి 14 వచనాలు చదువుకుందాం. 5 నుండి 14 వచనాలు దయచేసి చదవండి. రెండవ తిమోతి అవునరా.
రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5 నుండి 14 వచనములు. అయితే నీవు అన్ని విషయములలో మితంగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడల్పోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతియాకును, తీతు దల్మతియాకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తూకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగిని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగంలో అనేక విషయములను మనం ధ్యానించుకుంటూ ప్రార్థించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన ఒక 2-3 వారాల నుంచి మనం ఈ 4వ అధ్యాయంను ధ్యానిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రభు మనకి ఒక విషయాన్ని చూపిస్తున్నారు. చూడండి, ఈ మాటలు రాస్తున్న పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు. మనకి గడిచిన వారంలో యేసు ప్రభు వారు ఈ లోకమును విడిచి వెళ్ళిపోతున్న సమయం ఆసన్నమైనప్పుడు చెప్పిన ఆఖరి మాటలు ఎంత ముఖ్యమో, దావీదు చనిపోతున్నప్పుడు దావీదు గారు సొలొమోను రాజుకి అప్పగించిన మాటలు ఎంత ముఖ్యమో, ఈ రోజు మనం పౌలు గారు వెళ్ళిపోతున్న సమయం ఆసన్నమైందని చెప్పి ఆఖరి మాటలు ఇస్తుండగా ఈ మాటలు కూడా అంతే ముఖ్యం. ఈ మాటలు ఎవరెవరికి ముఖ్యం? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు వారికి ముఖ్యం. ఆమేనని చెప్పండి. అర్థమవుతుందా? ఈ మాటలు తిమోతికి రాస్తున్నారు. తిమోతికి రాస్తూ ఇదిగో తిమోతి వంటి వారిగా నెక్స్ట్ ఆ భారమును, ఆ పరిచర్య భారమును తీసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు రాస్తున్న మాటలే ఇవి. ఈరోజు గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి నేను వెళ్ళిపోవు కాలం సమీపమైందని గుర్తుపడితే ఆ వ్యక్తి ఇక భూమి మీద మిగిలి ఉన్న పని త్వరగా చెయ్యాలని, ముఖ్యమైన పనుల మీద ఫోకస్ పెడతారు. అందుకే ఈరోజు పౌలు గారు చాలా కీలకమైన విషయాలు ఇక్కడ రాస్తున్నారు. 1, మనం ఏం చెయ్యాలి, 2, ఆయన ఏం చేశారు అనే విషయాలను చెప్తున్నారు. అంతేనా? పొందబోతున్న కిరీటం ఎటువంటిది, పొందబోతున్న మహిమ ఎటువంటిది ఆయనకి తెలిసే ఉన్నది. అంతేకాదు, నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దొరకబోతున్నది కూడా ఆయన చూసి ఉన్నారు. ఈరోజు నీకటి కన్నులు ఉన్నాయా లేదా పరీక్షించుకో. మొట్టమొదటిగా మనం ఒక ప్రార్థన చేద్దాం. అదేంటంటే, పౌలు గారికి ఉన్న దీర్ఘ దృష్టి ప్రతి ఒక్క నాయకుడికి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఏముండాలని ప్రార్థన చేద్దాం? దీర్ఘ దృష్టి. దీర్ఘ దృష్టి. హల్లెలూయా.
అర్థం ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, ముందున్న రోజుల్లో జరగబోయేది ఏమిటి అని చూచే కన్నులు అందరికీ లేవు. మీరు గమనించండి, జకర్యా గ్రంథంలో మనం చదువుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఇదిగో, ఎవరైతే వధకు ఏర్పడిన గొర్రెలను మేపుతారో వారికి మాత్రమే నిలిచి ఉండే కనుదృష్టి దీర్ఘ దృష్టి. వధకు ఏర్పడిన గొర్రెలను మేపని ప్రతి కాపరికి దేవుడు తెగ నరికి వేసేదే ఆ కనుదృష్టి. అందుకే వారు ఫ్యూచర్ ని చూడలేరు, దేవుడు చూపించిన వాటిని చూడలేరు, లోకం చూపించిన వాటిని మాత్రమే చూడగలరు. వారి కనుదృష్టి దేవుని వైపు లేదు, వారి కనుదృష్టి దేవుడు చూపించు వాటిని చూడలేని కనుదృష్టిగా మారిపోతుంది. ఎందుకు అంటే వారు వధకు ఏర్పడిన గొర్రెల మందను మేపట్లేదు కనుక. పౌలు గారి స్థితి అది కాదు. పౌలు గారి స్థితి ఎలా ఉంది అంటే, వధకు ఏర్పడిన గొర్రెల మందను కాయడానికి కూడా కాపర్లను సిద్ధపరిచేంత గొప్ప పనిలో ఉన్నారు. అందుకే ఆయనకి ఇవ్వబడిన దృష్టి మామూలు దృష్టి కాదు, దీర్ఘ దృష్టి. ఎంతటి దృష్టి అంటే, ఆయన వెడలిపోయిన తర్వాత కూడా ఏమి పొందబోతున్నారో కూడా చూసేంత దృష్టి ఆయనకు కలిగింది. ఆమేన్. అందుకే ప్రార్థన చేద్దాం, మన నాయకులైన ప్రతి ఒక్కరికి, భూమి మీద ప్రస్తుతం నాయకులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు, ఇదిగో దేవుడు తాను అనుగ్రహించిన కొలది దీర్ఘ దృష్టి కావాలని ప్రార్థన చేద్దాం. అంతేకాదు, ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారిగా ఒక్కొక్క బిడ్డ సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. ప్రభువుని నమ్ముకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టుగా కాదండి. ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తున్న వారిగా ఒక్కొక్క బిడ్డ తయారవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈ రెండు అంశముల మీద ఎవరైనా ప్రార్థన అందుకోండి, వేరే టాపిక్ లోనికి జంప్ చెయ్యొద్దు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి, మరొక పునరుద్ధరణ దినం దయచేసి ప్రభువా, నీ వాక్యాన్ని వినిపింప చేస్తూ తండ్రి నాయన గ్రహింప చేస్తూ ప్రార్థించటకు మీరు ఇచ్చిన సమయంను బట్టి వందనములు, స్తోత్రములు 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 తండ్రి నాయన. అయా తండ్రి నాయన ప్రభువా, తండ్రి నాయన ప్రభువా, నిబిడలమైన మేము తండ్రి నాయన ఎటువంటి వారముగా ఉండవలను. అయా తండ్రి నాయన ప్రభువా, ఎటువంటి వారముగా ఉంటే తండ్రి నాయన ఏసే మీకు ఇష్టలుగా ఉంటామో తెలియపరిచినందుకు వందనములు, స్తోత్రములు. అవును తండ్రి నాయన ప్రభువా, సేవకులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నాయన అయా తండ్రి ఆ దీర్ఘ దృష్టి ప్రభువా ఎంతో అవసరం అని. అవును తండ్రి నాయన ప్రభువా, మిమ్మల్ని కూర్చున్నటువంటి అయా దీర్ఘ దృష్టి ప్రభువా తండ్రి నాయన కలిగి ఉండవాలని ప్రభువా మీరు చెబుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అవును తండ్రి నాయన ప్రభువా, వినిపింప చేసిన మీ స్వరమును బట్టి తండ్రి నాయన, అవును తండ్రి నాయన ప్రభువా, నీ వాక్కుల చేత అయా తండ్రి నాయన మేము బలపడుట ఆ దీర్ఘ దృష్టి తండ్రి. అవును ప్రభువా తండ్రి నాయన ప్రభువా, మీరు మాత్రమే దయచేయగలరు. అవునయ్యా, మీరు మాత్రమే దయచేయగలరు ప్రభువా తండ్రి. అటువంటి అయా కన్ను దృష్టిని ప్రభువా, ఆ దీర్ఘ దృష్టిని ప్రభువా మేము తండ్రి నాయన యేసయ్య కలిగిన వారమై తండ్రి నీ వాక్కుల పట్ల తండ్రి నాయన ప్రభువా అయా తండ్రి నేను ఆశ కలిగి అయా తండ్రి వాటి నెరవేర్పు కొరకు తండ్రి నాయన ప్రభు అమ్మా యొక్క అయా తండ్రి నాయన యేసయ్య తండ్రి తెలివి జ్ఞానము చొప్పున కాదు, కానీ మీరు ఇచ్చేటటువంటి అట్టి జ్ఞానము చేతనే ప్రభు. అవును తండ్రి నాయన ప్రభు, అటువంటి తండ్రి నాయన ప్రభు తండ్రి నాయన దృష్టి కలిగిన వారమై తండ్రి నాయన యేసయ్య నీ బిడ్డలుగా ప్రభు తండ్రి నాయన యేసయ్య సాక్ష్యము తండ్రి నాయన పొందుకుంటకు ప్రభు మీరే కృప చూపి మీ నామాన్ని మహిమ పరచుకోనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అటువంటి దృష్టి ఉంది కనుకనే ప్రస్తుతం ఇక ఎలా నడవాలి మీరు అని తన డిసెండెంట్స్ కి చక్కటి
ఒక్కొక్కగా తాను రాబోతున్న కాలం ఎలా ఉండబోతుంది, ఆ కాలంలో మీరు ఎలా ఉండాలి అన్న విషయాన్ని క్లియర్ గా రాస్తున్నాడు. ఏమిటి ఆ విషయం అంటే 3వ వచనం 4వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. రాబోతున్న కాలం ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది అని పౌలు గారు ఆనాడే గుర్తించారు. ఆ కాలం ఎంత భయంకరంగా ఉంటుందో కొంచెం గమనించి చూడండి. జనులకు హితబోధ అంటే ఇష్టం లేదు. మరి ఏం కావాలి అంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు కావాలి, బోధకులు కావాలి. గద్దించే వాళ్ళు వద్దు, సరి చేసే వాళ్ళు వద్దు, సత్యంలో నడిపించే వాళ్ళు వద్దు. చెవులకు వారి దురదకు సమ్మగా అనిపించే మాటలు కావాలి. ఆ దురద చెవులకు ఎటువంటి బోధకుల యొక్క మాటలు కావాలంటే కల్పనా కథలతో వాక్యమును వక్రీకరించి చెప్పే బోధలు కావాలి. వాక్యముగా కావాలి అని ఆశపడేవారు చాలా కొద్ది మంది అన్నమాట. మీరు ఎలా ఉంటారట? సత్యమునకు చెవి ఇవ్వరట. వారి చెవులకు ఎప్పుడు కూడా కథలు కావాలి. ఏం కావాలి? కథలు కావాలి. చెప్పండి, ఏం కావాలి? కథలు కావాలట. చూడండి, ఒక కాంప్లికేటెడ్ థింగ్ ని అర్థం చేసుకోవడం కోసం ఉపమానం విని దానిని అనుసరిస్తూ ఆ మెయిన్ మ్యాటర్ ని పట్టుకోవడం వేరు. అర్థమైందా? అంతేగాని ఇది ఎటువంటిదంటే నీ చేతిలో ఒక మంచి కాయ ఉందనుకో, దాని తొక్క ఎలా తీయాలో నీకు తెలియట్లా. దాని తొక్క ఎలా తీయాలో నీకు తెలియట్లా. ఏ మూల నుంచి తీయాలి, ఎలా తీయాలి నీకు అర్థం కావట్లా. సో అంటే అది చాలా పెద్ద కాయ. ఎలాంటి కాయ? బొప్పాయి కాయ అనుకుంది. చెప్పండి, ఏ కాయ? బొప్పాయి కాయ. బొప్పాయి కాయ నీ చేతిలో ఉంది, దాని తొక్క ఎలా తీయాలో నీకు తెలియట్లా. అప్పుడు దూరం నుంచి ఒక వ్యక్తి నీకు గైడ్ చేస్తున్నారు. ఎలా అంటే ఫోన్ లో వీడియో కాల్ లో చూపిస్తున్నారు. ఒక దోసకాయ పట్టుకొని ఆ వ్యక్తి నీకు హెల్ప్ చేస్తున్నారు. ఎలా? పీలర్ పెట్టి ఇలా ఇలా పీల్ చేయి అని చెప్పి చూపిస్తున్నారు అనుకో. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలి? నీ చేతిలో ఉన్న బొప్పాయి కాయని నువ్వు వాళ్ళ అంతేనా? అవునా కాదా? చెప్పండి. అవును. అలా ఒక ఎగ్జాంపుల్ ని చూపిస్తూ నీ చేతిలో ఉన్న దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలో ఒక ఉపమానం అనేది నీ చేతిలో ఉన్న వాక్యమును విప్పి చూపించడానికి, ఆ మార్గంలోకి వెళ్ళడానికి, దాని లోపల ఉన్న పవర్ డిస్క్లోజ్ చేయడానికి అక్కడ మనకు ఒక ఉపమానం ఉపయోగపడాలి. అలా కాకుండా ఇప్పుడు వీడియో కాల్లో ఉన్న వ్యక్తికి ఆ దోసకాయ పట్రా, అది నేను పీల్ చేస్తా, అది చిన్నగా ఉంది, ఇది నా చేతిలో ఉంది, పెద్దగా ఉంది అని పక్కకు పెట్టావు అనుకో, కడుపు మాడేది ఎవరికి? బొప్పాయి కాయ చేతిలో ఉన్న వాడికి. అది
అది అర్థమైందా? అలా వాక్యం మన చేతిలో ఉన్నదాన్ని పక్కకి విడిచిపెట్టి కల్పనా కథలను అనుసరిస్తూ కల్పనా కథల్ని చెవులోనికి పంపిస్తూ అదే వాక్యం అనుకుని భ్రమపడే భయంకరమైన రోజులు అన్నమాట. అంటే వాక్యం, సత్యబోధ, హితబోధ పక్కకి వెళ్ళిపోయింది. ఒక ఎగ్జాంపుల్ కానీ ఏదైనా ఒక కథని కానీ అనుసరించి చెప్తున్న ఆ కథ ముఖ్యమైపోయింది. ఇక రాను రాను ఎలా తయారవుతుందంటే వాక్యం వద్దు, కథలు కావాలి. అలా అయిపోతారట జనులు. ఏమొద్దు? వాక్యం వద్దు, సత్యమునకు చెవులు ఎవరట. మొదటగా నువ్వు వచ్చేటప్పుడు వాక్యం కొరకే వచ్చావు, కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? కథలు కోరుకుంటున్నావు అనుకో. నీ చెవులు దురద పట్టిపోయినాయి అని అర్థం. మంచి స్టోరీస్ చెప్పట్లేదు, మంచిగా నవ్వు పుట్టించేటట్టుగా ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు, ఒట్టి వాక్యమే చెప్తున్నారు ఇక్కడ అనిపించింది అనుకో. నీ చెవులు సత్యమునకు వద్దు వద్దు అంటున్నాయి, జాగ్రత్త. ఇది వింటూ సడన్ గా అబ్బో వాక్యమే చెప్తున్నారు, ఒట్టి వాక్యమే అని చెప్పి కట్ అయిపోయావా? వద్దు అని చెప్పి పక్కకు తిప్పేస్తున్నావా? జాగ్రత్త నానా. లెక్కప్ప చెప్పే దినం ఈ దినం కొరకే, లేదా ఈ కారణమును బట్టే అయితే సిగ్గుమాలిన ముఖంతో నిలబడవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి డేంజర్ కాలం వస్తది అని ముందుగానే చూస్తున్న పౌలు నెక్స్ట్ పరిచారకులకి, నెక్స్ట్ పరిచర్యను కంటిన్యూ చేయవలసిన నాయకులకి అప్పచెప్తున్నారు, ముందుగానే చెప్తున్నారు. అది చూడండి 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అంటే పౌలు గారి దగ్గర ఏం దొరకట్లేదు? కల్పనా కథలు దొరకట్లా. చెప్పండి, ఏం దొరకట్లేదు? కల్పనా కథలు లేవు. కేవలం సత్యం మాత్రమే ప్రకటిస్తూ ముందుకు కదులుతున్న పౌలు గారు రానున్న కాలం యొక్క డేంజర్ జోన్ ఎలా ఉంటుందో, రానున్న కాలం ఎంత డేంజర్ గా మారబోతుందో ముందుగానే చూచి తిమోతికి అప్పగిస్తున్నారు. ఇలాంటి కాలం రాబోతుంది అంటే అర్థం దానిని చూసి గుర్తుపట్టమని, అంతేగాని దాన్ని చూసి భయపడి పారిపోమని కాదు, లేదా ఆ వైపుగా వెళ్ళి నువ్వు కూడా కథలు నేర్చుకో అని చెప్పట్లా. వింటున్నారా? మనుషులకు ఏది ఇష్టమో దానిని బట్టి మాట్లాడు తిమోతి అని నేర్పించట్లా. మనుషులకి కథలు కావాలండి, అందుకని కథలు మాట్లాడితేనే వింటారండి, అందుకని నువ్వు అదే మాట్లాడండి అని చెప్పట్లేదు. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దాం తెలుసా? వాక్యమును మొదటిగా సత్యముగా బోధించువారు లేవాలని ప్రార్థన చేద్దాం. రోషమున్నవారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. యేసయ్యా జనులు నా తండ్రి ప్రభువా హితబోధను నా తండ్రి ప్రభువా సహించేవారుగా ఉండక నా తండ్రి దురద చెవులు గలవారై నా తండ్రి యేసయ్యా స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకు తమ చెవిని నా తండ్రి అప్పగిస్తూ నా తండ్రి సత్యవాక్యమును వినలేని స్థితిలో ఉన్నారని నా తండ్రి మేము గ్రహిస్తున్నామయ్యా. కల్పనా కథలు వైపే వారు నా తండ్రి తిరుగుతున్న కాలం వచ్చే ఉన్నదని నా తండ్రి ప్రభువా
మేము గ్రహిస్తున్నామయ్యా తండ్రి ప్రభువ. ఇటువంటి దూరదృష్టి కలిగిన పౌలు గారు ముందుగానే నా తండ్రి ప్రభువ గుర్తెరిగి నా తండ్రి ప్రభువ యేసయ్య తిమోతికి అప్పగించుచున్నారు. తండ్రి రానున్న కాలంలో ఎంతో భయంకరమైన స్థితియే ఉంటుందని, సత్యవాక్యమును వినలేని స్థితిలో ఉంటారని, అలాగే సత్యవాక్యమును బోధించలేని నాయకులు కూడా ఉంటారు అని నా తండ్రి ప్రభువ ముందుగానే నా తండ్రి పౌలు గారు గుర్తించారు ప్రభువ. ఆ దూరదృష్టి పౌలు గారికి ఉన్నది ప్రభువా. నేడు నా తండ్రి ప్రభువా మా నాయకులందరినీ బట్టి ప్రార్థన చేయుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య సత్యవాక్యమును బోధించు నాయకులు లేవాలని ప్రార్థన చేయుచున్నాం. ఎటువంటి కల్పన కథలు చెప్పువారుగా ఉండని నాయకులు నా తండ్రి ప్రభువా మీరే లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నామయ్యా. తండ్రి ప్రభువా మీ సన్నిధిలో మోకరించి తండ్రి తమ చేతులను పైకెత్తి నా తండ్రి ప్రభువా యేసయ్య కన్నీరు విడుస్తూ తమ హృదయమును నా తండ్రి ప్రభువా దేవుని సన్నిధిలో సమర్పించుకొని నా తండ్రి ప్రభు ఆ సత్య వాక్యము కొరకు అంగలార్చు వారుగా నా తండ్రి ఉండటానికి కృప చూపించండి అయ్యా. నా తండ్రి మీ సన్నిధి గడప యొద్ద నుండి వెలువడుతున్న ఆ జీవ జలముతో నా తండ్రి మా దైవజనులందరూ నింపబడాలి అని ప్రార్థన చేయుచున్నామయ్యా. ఎటువంటి కల్పన కథలు చెప్పువారుగా మా దైవజనులు ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య సత్యవాక్యమును మాత్రమే ప్రకటించు వారుగా ఉండాలి ప్రభువా. ఒక రోషము కలిగిన వారుగా నా తండ్రి ప్రభువా యేసయ్య తమ సంఘమును నా తండ్రి ప్రభువా నా తండ్రి ప్రభువా యేసయ్య తీర్చిదిద్దాలని నా తండ్రి ప్రభువా నా దైవజనులందరూ కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ఆ ఇంటెన్సిఫైడ్ ఒక ట్రైనింగ్ ని నా తండ్రి ప్రభు వారు అనుభవిస్తూ వారు ట్రైన్ అవుతూ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ట్రైన్ చేయటానికి కృప చూపించమని ప్రార్థన చేయుచున్నామయ్యా. నా తండ్రి ఆ రోషము మా దైవజనులో పుట్టించమని ప్రార్థన చేయుచున్నాం. ఆ పౌరుషము మా దైవజనులో పుట్టించమని ప్రార్థన చేయుచున్నామయ్యా. సత్యవాక్యము ఏది చెబుతున్నదో తండ్రి ప్రభు ఆ వాక్యమును నా తండ్రి ప్రభు యేసయ్య వివరించి చెప్పువారుగా మా దైవజనులు ఉండాలని ప్రార్థన చేయుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా ఎక్కడ కూడా జోక్స్ వేసేవారుగా ఉండటానికి వీల్లేదు ప్రభువా. బ్రెడ్ అండ్ జామ్ మెసేజెస్ చెప్పడానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి జనులను సంతోష పెట్టే నా తండ్రి ప్రభువా యేసయ్య మెసేజెస్ చెప్పడానికి వీల్లేదు. కానీ నా తండ్రి ప్రభు సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పి నా తండ్రి ప్రభువ యేసయ్య జనులను తయారు చేయువారుగా ఉండటానికి కృప చూపించండి. దూరదృష్టిని కోల్పోయేవారుగా ఉండక నా తండ్రి ప్రభువ సత్యమైన శ్రేష్టమైన వాక్కును నా తండ్రి ప్రభువ యేసయ్య నా తండ్రి జనులకు నా తండ్రి బోధించువారుగా ఉండటానికి కృప చూపించమని మీరే మా దైవజనులందరినీ బలపరచమని ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అయితే నీవు అంటే ఇలాంటి కాలం అయితే వస్తుందయ్యా, కానీ నువ్వైతే ఏం చేయాలంటే అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చెప్పాలా? ఏం చెయ్యాలట? సువార్తికుని పని చెయ్యాలట. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. జనులు ఇలా ఉంటారు, కాలం ఇలా రాబోతుంది, సత్యమునకు చోటు లేదు, కల్పన కథలకే చోటు ఉంటది. నవ్వు పుట్టించాల, పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి పనులకున్న గొప్ప ఆదరణ సత్యమునకు లేదు. అలాంటి కాలం నువ్వు చూస్తావు. దానికోసం లోకాన్ని అనుసరించి వెళ్ళకు, గాని నువ్వైతే ఏం చేయాలి తెలుసా? అన్ని విషయముల్లో మితముగా ఉండు. అర్థం? ఆపోజిట్ లో వెళ్ళావా పడిపోతావు. హెచ్చుగా వెళ్ళాలని ట్రై చేసావా పడిపోతావు. శ్రమ పడుము, సుఖపడాలని ప్రయత్నం చేసావా పడిపోతావు. సువార్తికుని పని చేయుము,
సువార్థికుని పని చెయ్యకపోతే పడిపోతావు. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. ఆటంకములు వచ్చాయని ఆపకు, ముందుకు వెళ్ళు. సంపూర్ణంగా నీకు ఇచ్చిన పనిని కంప్లీట్ చెయ్యని చెప్పి చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పౌలు గారు రిసీవ్ చేసుకుంటున్న తిమోతి, నేను నమ్ముతున్నాను. ఇదిగో ఈ 4 మాటలు రానున్న కాలంలో బలముగా పని చేయుటకు ఇవ్వబడిన ఈ 4 మాటలు ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించి నడిపించి భద్రపరచునట్లుగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉందాం. నేనైతే నమ్ముతున్నాను ఈ మాటల్లో ఉన్న పవర్ ఆల్రెడీ వ్యాపించిందని. 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాసింది సత్యమే అయితే, ఇదిగో ఆనాటి నుండి కూడా ఈ కాలంలో ఇటువంటి డేంజర్ బెల్స్ మోగుతున్న కాలంలో, అర్థం సత్యమునకు చోటు లేని కాలంలో సత్యము కొరకు నిలబడుతున్న నాయకులను నిలబెట్టడానికి నడిపించడానికి ఈ 4 మాటల యొక్క పవర్ ఆల్రెడీ రిలీజ్ అయిందని నమ్ముతున్నా. జనులు తోడుగా లేరేమో పర్వాలేదు, ఏ ఒక్కరు నీకు సాయం చేయట్లేదేమో పర్వాలేదు, నువ్వు ప్రభు కొరకు నిలబడి చూడు. ఆల్రెడీ దీర్ఘ దృష్టితో చూసి పలికిన మాటలు, ఆ మాటలు పలికించిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎల్లప్పుడూ సజీవంగా ఉండి ఆ కాలంలో కూడా, అంటే ఈ దురద పట్టిన చెవులు పరిపాలిస్తున్న కాలంలో, సత్యమునకు చోటివ్వని కాలంలో కూడా సత్యము కొరకు నిలబడుతున్న వారిని, శ్రమ పడుతున్న వారిని ఆదరించడానికి, నడిపించడానికి, వారి పనిని కంప్లీట్ చేయడానికి వాటికి శక్తి ఉంది. వేటికి? మాటకి శక్తి ఉంది. ఆమేన్ చెప్పండి. దాని పవర్ ఎంత తెలుసా? మొత్తం చీకటే ఉంటే వెలుగు కమ్ అని పిలిస్తే వెలుగు వచ్చినంత శక్తి ఉంది. ఆమేన్. నువ్వు వెలుగున్న చోట చీకటి కమ్మని పిలవండి, వస్తుందా చీకటి? రాదు. అంటే దానికి శక్తి లేదు. అంటే మాటల్లో ఉన్న పవర్ ఎంతో నేను చెప్తున్నానండి. అవకాశం లేని ఏరియాలో కూడా మాటను బట్టి పవర్ వ్యాపించగలదు అంటున్నా నేను. ఆమేన్. ఈ రోజు నీకేమి కనిపించట్లేదేమో, కానీ నువ్వు నమ్ము. సత్యమునకు చెవులను దేవుడు ఫిల్టర్ చేస్తున్నారు ఈ కాలంలో. ఆమేన్. దురద చెవులతో మాత్రమే కదులుతున్న అనేక జనముల మధ్యలో జల్లెడ పట్టి సత్యము కొరకు ఎదురు చూస్తున్న చెవులను దేవుడు జల్లెడ పడుతున్నారు. ఆమేన్. డైరెక్ట్ గా మనం 9వ వచనం చదువుదాం. ఈ 6, 7, 8 వచనాలను వచ్చే వారం చూద్దాం. కానీ మనం ఇప్పుడు 9వ వచనానికి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయుము. దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకు వెళ్ళెను. అయ్యా, నువ్వైతే నన్ను చూడడానికి త్వరగా వచ్చి, ఈ మాటలు పత్రిక ద్వారా నీకు రాస్తున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చేసే త్వరగా. ఎందుకు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమైందయ్యా. నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది.
చేశారు అని చెప్తూ అనేక మాటలు ఇక్కడ రాశారు. అందులో మొదటిది దేమ ఇహలోకమును స్నేహించాడు. ఒకసారి మనం యాకోబు పత్రికకు వెళ్దాం రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకముతో స్నేహం చెయ్యాలని ఎవరు అనుకుంటారో వాడు ఎవరికి శత్రువుగా మారిపోతున్నాడు? దేవునికి శత్రువుగా మారిపోతున్నాడు. చాలా మందికి ఇలా అనిపించవచ్చు, నేను లోకమును దేవుణ్ణి బ్యాలెన్స్ చేస్తున్నానని. ఏం బ్యాలెన్స్ చేస్తున్నావు అయ్యా? ఏం బ్యాలెన్స్ చేస్తున్నావు నాయనా? ఒకదానికి నువ్వు స్నేహం చేసావంటే ఇంకొకటి నీకు ఆపోజిట్ గా ఆల్రెడీ శత్రువుగా నిలబడ్డాడని అర్థం. ఇద్దరిని నువ్వు బ్యాలెన్స్ చేయలేవు, ఏదో ఒకవైపే ఉండాలి. అయితే లోకం వైపు లేదా దేవుని వైపు. ఖచ్చితమైన మాట. నువ్వు దేవునితో స్నేహం చెయ్యాలనుకున్నావా? ఖచ్చితంగా నువ్వు లోకంతో చెయ్యలేవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ లోకానికి శత్రువు అయిపోయావు. ఇది ఎటువంటిది తెలుసా? మన ఫ్రంట్ సైడ్ లో మా ముఖం ఉంటుంది కదా, మనం ఇద్దరు ఆపోజిట్ వ్యక్తుల వైపు తిరిగామనుకోండి, అర్థం రైట్ సైడ్ ఒక వ్యక్తి నిలబడ్డారు, ఆపోజిట్ లో అంటే లెఫ్ట్ సైడ్ లో ఇంకొక వ్యక్తి నిలబడ్డారు. నీ ముఖం ఒకవైపే ఉందా, రెండు వైపులు ఉందా? ఒకవైపే ఉంది. సో ఈ ఒక ముఖముతో రైట్ సైడ్ తిరిగామనుకోండి, ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ కి ఏం చూపిస్తాం? మనం వెనక వైపు, మన బ్యాక్ వైపు చూపిస్తాం, మన వెనక వైపు చూపిస్తాం కదా. ఇప్పుడు ఆ వ్యక్తి లెఫ్ట్ సైడ్ తిరిగారు అనుకోండి, ఇప్పుడు ముఖం ఎటు సైడ్ వచ్చింది? లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా. ఇప్పుడు వెనక ఎటువైపు ఉంది? కుడివైపు ఉంది. దానికి ఏమైనా ప్రత్యేకించి కష్టపడేది ఏముందా చెప్పండి? నువ్వు నీ ముఖాన్ని తిప్పితే చాలు, నువ్వు అవునన్నా కాదన్నా నీ వెనక ఆటోమేటిక్ గా వాళ్ళకి చూపిస్తుంది. ఎగ్జాక్ట్ గా అలాగనే మనం ఒకవైపే చూచేవారిగా దేవుడు మనల్ని సృష్టించారు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేయనా? ఆయన సింహాసనంను మోస్తున్న కెరూబులకి 4 ముఖాలు ఉన్నాయి. గుర్తుందా? ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ముఖాలు ఉన్నాయి. అర్థం అవి ఏ దిక్కుకు తిరిగినా ఒకవైపు చూస్తాయి. అవి ఏ దిక్కుకు తిరిగినా ఆ వెనక ఈ పక్కన ఆ పక్కన కూడా ఇంకొక ఫేస్ చూపించడం సాధ్యం. మనకది లేదు. కృప ఒకటే ముఖం. చెప్పండి ఏంటి? మనం అంటాం కదా, నా ఇంకొక ముఖం చూపిస్తే నీకు నువ్వేమైపోతావు అని. అవసరం లేదు నాన్న, నీ ఉన్న ముఖం ఒకటి దేవుని వైపు తిప్పు, ఆటోమేటిక్ గా నువ్వు వెనక వైపు చూపిస్తావు. ఇంకో ముఖం కూడా అక్కర్లేదు. కృప నాన్న, కృప. అదవుతున్నా? ఈ లోకముతో స్నేహం చేయడానికి ముఖం లోకం వైపు తిప్పావా, నువ్వు దేవునితో ఆల్రెడీ వైరం చూపిస్తున్నావు. నీ వెనక వైపు నువ్వు దేవునికి చూపించావు అని అర్థం. నిజానికి అలా లోకం వెంట వెళ్ళిపోతున్న మనల్ని ఒక్క జల్లకై కొట్టి దేవుడు తన వైపు త్రిప్పుకోవడం మేలు.
ఆటోమేటిక్ గా నువ్వు అన్నా అనకపోయినా లోకమునకు నువ్వేం చూపించావు? వీపు వెనక. హల్లెలూయా. సో దేవుని వైపు నువ్వు ఉన్నావంటే లోకం వైపు నువ్వు చూడలేవు. నువ్వు లోకం వైపు చూస్తున్నావంటే దేవుని వైపు కూడా చూడలేవు. ఈ లోకముతో స్నేహం చేశావంటే నువ్వు దేవునితో స్నేహం చేయలేవు నాన్న. కానీ నువ్వు దేవుని వైపు స్నేహం చేస్తున్నావా, లోకం ఆటోమేటిక్ గా నిన్ను ద్వేషిస్తుంది. ఆ ప్రభు యోహాను సువార్తలో చెప్పిన మాట అదే. లోకం మిమ్మల్ని ద్వేషించును అని. కారణం ఏంటి? మీరు నా స్నేహితులు అని నేను పిలుచుకున్నా గనుక లోకం ఆటోమేటిక్ గా మీకు శత్రువు అయిపోయింది అని చెప్పి ఇంతగా సువార్తను చాటిస్తూ నడిపిస్తూ ఉంటే, ఇప్పుడు దేమా అయ్యగారు, ఏ అయ్యగారు పేరు చెప్పండి? దేమా అయ్యగారు. చెప్పాలి ఎవరు? ఈ దేమా అయ్యగారు ఏం చేశారట? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకు వెళ్ళెను. అర్థమైందా? ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. పరిచర్య ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నాతో ఉంటారు అనుకునే వాళ్ళు ఉండరు, నాతో ఉండరు అనుకునే వాళ్ళు ఉంటారు. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. నువ్వెవరు ఎప్పుడు ఎలా మారిపోతారో నువ్వు ఊహించలేవు, తెలీదు. ప్రభు చూపిస్తే మాత్రం గుర్తుపట్టగలవు. దేమ అట లోకమును స్నేహించి వెళ్ళిపోయాడట. ఎవరిని విడిచి వెళ్ళిపోయాడు? పౌల్ని విడిచి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి విడిచిపెట్టాడు కనుక పౌల్ని కూడా విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? ఆ విషయమే ఇప్పుడు తిమోతికి చెప్తున్నారు. ఎవరు? పౌలు పత్రిక రాస్తున్నారు. చాలా మందికి అనిపించవచ్చు, దేమ వెళ్ళిపోతే వెళ్ళిపోయాడండి, అందరికీ చెప్పాలా ఏంటి అని. చెప్పారా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పకపోతే తిమోతికి ఎలా తెలుస్తుంది? దామాను వెతుక్కుంటూ తెస్సలోనికైకి వెళ్ళాడు అనుకోండి. ఎవరు? తిమోతి. ఇక్కడ పానార్పణంగా పోయబడవలసిన పౌలు వెళ్ళిపోతాడు. మిస్ అయిపోతాడా లేదా? చెప్పరే. అదే ఇంత ప్రధానమైన మాటలు, ఇంత ప్రాధాన్యత కలిగిన మాటలు ఈ పౌలు గారు తిమోతికి రాస్తున్నారంటే పిలిచిన తర్వాత ఇంకెంత ప్రాముఖ్యమైన మాటలు చెప్పి ఉండవచ్చు అనే కదా. దేమా విడిచి వెళ్ళిపోయాడట. ఇక్కడ విషయం ఏంటంటే మనతో ఉన్నవారే మనల్ని విడిచి వెళ్ళగలరు. చెప్పండి అన్నమాట. మనతో ఉన్నవారే ఈ భేదాభిప్రాయాలు ఎక్కడ వస్తాయి? ముందంతా బానే ఉంటుంది. ఈ భేదాభిప్రాయాలు ఎక్కడ వస్తాయి అంటే అది నేర్చుకోవడం కోసం, అది తెలుసుకోవడం కోసం కొన్ని ఏరియాల్లోనికి వెళ్దాం. లోకమును స్నేహించడం ఒక లెవెల్, లోకమును చూసి భయపడడం ఇంకొక లెవెల్. అర్థమైందా? లోకమే బాగుంది, అక్కడే చాలా బాగుంది అని ప్రభువు మార్గము నచ్చక వెనక్కి వెళ్ళిపోతున్న అనుభవంలో దేమ ఉండిపోయాడు. కానీ పౌలు గారు కదిలిపోలా, ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, ఇటువంటి వారు ఉంటారని
తిమోతికి నేర్పిస్తూ పౌలు గారు హెచ్చరిస్తున్నారు, నేర్పిస్తున్నారు, ఇన్స్ట్రక్షన్ కూడా ఏక టైంలో ఇస్తున్నారు. ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, నాయకులైన వారికి ఇటువంటి అనుభవాలు కలుగుతాయి. ఎంతో కష్టపడి ఒక్కొక్కరిని తీసుకుని వచ్చి ప్రభు మార్గంలో, తిన్నని మార్గంలో పెంచాలని, నడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తే వారు లోకమును స్నేహించి, లోకంలో ఉన్న వాటిని స్నేహించి, అర్థం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ 3 కేటగిరీస్ లోకే మిగిలిన లోకమంతా వచ్చేస్తుంది. వాటిని అన్నిట్లోని ఏదో ఒక్క పాయింట్ కి ఫ్రెండ్షిప్ చేస్తే చాలు, ఏదో ఒక్క పాయింట్ ని విడిచిపెట్టలేకపోయింటే చాలు, ఏదో ఒక్క పాయింట్ నిన్ను లాగడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. అలాంటి పాయింట్ లో పడిపోయిన వారు పడిపోతారు అని హెచ్చరిస్తూ ఉండగా ఈరోజు అదే ప్రార్థన చేద్దాం. నాయకులైన వారు అనేకుల్ని సిద్ధపరుస్తున్న కాలం ఇదిగో. ఇలా తప్పిపోతున్న వారు గాయపరుస్తూ వెళ్ళిపోతూ తమ స్వకీయ నాశనం తామే కొని తెచ్చుకుంటున్న వారు అనేకులు ఉండవచ్చు. ఒకసారి ప్రభు తిన్నని మార్గం రుచి చూసిన వారు ఆ మార్గంలో నిలిచి ఉండాలని ప్రార్థన చేద్దాం. లోకం ఎంత లాగినను దాని వైపు చూడని వ్యక్తులుగా ఏర్పాట్లో ఉన్నవారు పడిపోకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎంతో మంది నాయకులు ఇలా పడిపోతే యథా రాజా తదా ప్రజ, అపవాది ఎలా తయారయ్యాడో చూసారా? ఒక్కొక్క వ్యక్తిని టార్గెట్ చేయట్లా, నాయకుల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఒక నాయకుడు గనక పడిపోతే ఆ నాయకుడిని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారండి? దారి మళ్ళీ వెళ్ళిపోతారు. అర్థమైందా? సో ప్రార్థన చేద్దాం, ఈరోజు ప్రార్థన చేద్దాం. ఏమనంటే, నాయకులైన వారు లోకమును చూడొద్దని ప్రార్థన చేద్దాం. లోకముతో స్నేహం చెయ్యొద్దని ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రభు మార్గమును పట్టుకున్నారా, ఇక దాంట్లో శ్రమ అయినా, కష్టమైన, నిందైనా, ఏదైనా సరే నిన్ను వదిలి వెళ్ళనయ్యా అని ఆయననే పట్టుకుని వారిగా, ప్రభువుని బట్టి మాత్రమే, ప్రభు మార్గంలో ఉన్న వారిని పట్టుకుని ఉండేలాగున ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. తండ్రికి స్తోత్రం, రాజా స్తోత్రం, అయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రం. తండ్రి ప్రభు పౌలు గారు ఏ విధంగా అయితేనా తండ్రి దీర్ఘ దృష్టి కలవాడైన ప్రభువ తన బిడ్డ అయిన తిమోతికి నా తండ్రి అయ్యా బోధించుచున్నాడు. ఆ విధముగానే నా తండ్రి శ్రమ అయినను, బాధ అయినను, ఏమైనను నా తండ్రి ప్రీతములు నా తండ్రి మీకోసమే ప్రాణార్పణంగా పోయేవాడు వారిగా మా నాయకులు తయారవడానికి కృప చూపించయ్యా. అటువంటి దీర్ఘ దృష్టి కలవారిగా మా నాయకులందరూ ఉండటానికి కృప ఇవ్వమని వేడుకుంటున్నాం. ఒక్కొక్క బిడ్డ పట్ల నా తండ్రి పౌలు గారు ఎలా అయితే నా తండ్రి అయ్యా తమ బాధ్యతను వివరిస్తూ శ్రమ అయినను, బాధ అయినను తండ్రి సంపూర్తి చేయమని ఎలా అయితే బోధిస్తున్నారు, లోకం వైపు తిరగవద్దని ఎలా అయితే అయ్యా నా తండ్రి మందలిస్తున్నారు, అలాంటి నాయకత్వం నా తండ్రి మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, ప్రతి ఒక్క దైవజనుడు ఈ విధంగా ఉండడానికి నా తండ్రి మీ ప్రత్యేకమైన కృపని అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. చూద్దాం అందరం ఆమేనని. ఆమేన్.
ఇక్కడ ఒక విషయాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఒక ప్రయాణం చేయడానికి వెళ్దాం రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు దయచేసి చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం వేసాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ఆమేన్. ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండే బయటికి వచ్చారు. ఇప్పుడు దేని యొక్క స్నేహం కోరుకుంటున్నారు? ఐగుప్తు స్నేహాన్ని కోరుకుంటున్నారు. మీరు ఈ పిరమిడ్లు గాని, ఈ పైన ఉండే బొమ్మల్ని ఒకసారి చూడండి. అవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, ఆ రాజు బొమ్మలు గాని అవన్నీ. అవునా? అవే వాళ్ళు ఏమన్నా చిన్న దేహం కలిగిన వాళ్ళ? చాలా పెద్ద పెద్ద దేహాలతోనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిని చూసే కదా వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ముందున్న పోరాటంలో మీరు ఆల్రెడీ స్వాధీనపరచుకోబోతున్నారు అని చెప్పిన తర్వాత ఉన్నత దేహుల్ని చూసి భయపడ్డారట, అనాకీల్ని చూసి భయపడ్డారట, కనానీయుల్ని చూసి భయపడుతున్నారట. భయపడి ఇక్కడ ఏమేం మాట్లాడుకుంటున్నారు? మేము అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్ముని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. మీకు అర్థమైందా? అంటే ఏ మనస్సు లేదంటే శ్రమ పడే మనస్సు కనబడట్లా. ఐగుప్తులో ఉన్న సుఖం బాగున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలండి ఇవి. తిమోతితో పౌలు గారు చెప్తున్నారు, నువ్వైతే ఇలా వెళ్ళు. ఎలా వెళ్ళు? సువార్తికుని పని చేయి, శ్రమపడు, నీ పని సంపూర్ణంగా చెయ్యి అని చెప్పారా లేదా? చెప్పండి. చెప్పారు. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మరి ఇశ్రాయేలీలకి లేవేమో. మీరు శ్రమ పడడానికి ఇష్టంలా. శ్రమ అంటే ఏంటి? వెళ్ళి వాళ్ళని స్వాధీనపరచుకోవడం వీళ్ళకి ఇప్పుడు శ్రమ. మీకు అర్థమైందా? వీళ్ళ ముందున్న పోరాటం ఏంటండి? పాలు తేనెలు ప్రవహించే దేశమును చూస్తున్నారు. దేవుడు ఇస్తానన్న వాగ్దానం నిలిచే ఉంది, ఆయన తోడుగా ఉంటారు. కానీ నిలబడి జయించడానికి కూడా కష్టమే అయ్యగారులకి. ఏమంటున్నారు? మేమెందుకు చావలేదట, ఐగుప్తులో మేమేలా చావలేదు అని మోషే అహరోనుల మీద సనుక్కుంటున్నారు. అయ్యో, ఐగుప్తులో మేము ఎందుకు చచ్చిపోలా, మేమెందుకు కత్తివాత పడేటట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి తీసుకుని వచ్చాడంట. ఈ దేశంలోకి తీసుకుని వచ్చింది నేను బతికించడానిక చచ్చిపోవడానిక? బ్రతికించడానికి నానా. కానీ నువ్వు స్వాధీనపరచుకోవాల్సినవి నువ్వు కోల్పోయావు గనుక మరలా దేవుడు ఆ రాజరికాన్ని ఇవ్వాలని స్వాధీనపరచుకుని దాన్ని ఏలుబడి చేయడానికి నీకు ఒక స్వాస్థ్యంగా ఒక ఏరియా ఇవ్వడానికి నేను ఆజ్ఞల మార్గంలో సిద్ధపరిచి పంపిస్తుంటే అవి చూసి నువ్వు భయపడతావా? పిరికితనపు ఆత్మ నా దేవుడు ఇచ్చారు లేదే. అసలు పిరికి వారు ఎక్కడికి వెళ్తారు తెలుసా? రెండవ మన్నానికి పాత్రులు.
రెండవ మరణానికి ఎవరెవరు వెళ్ళిపోతారంటే, క్యాన్సర్ ఏం వచ్చిన వాడు రెండవ మరణానికి వెళ్ళడండి. యాక్సిడెంట్ అయిపోయినోడు రెండవ మరణానికి వెళ్ళడండి. రెండవ మరణానికి వెళ్ళేదానికి ఫస్ట్ కారణం పిరికితనం. చెప్పండి, ఎవరు? పిరికితనం అని చెప్పండి. పిరికితనము. స్వాధీనపరచుకోవడానికి దేవుణ్ణి ముందు గొప్ప నిధిని పెట్టారు, గొప్ప వారిని పెట్టారు, ఉన్నత దేహుల్ని పెట్టారు, గొప్ప రాజ్యమును పెట్టారు. నీకు దేవుడు తోడుగా ఉంటారు. ఆయన ప్రణాళిక. నువ్వు ముందుకు వెళ్ళి స్వాధీనపరచుకోవాలి అంతే. ఏంటి ఆ ప్రాజెక్ట్ చూసి భయపడుతున్నావా? పిరికితనంతో వెనక్కి వెళ్తున్నావా? లేదు. వెనక్కి వెళ్తే ఏముంది అక్కడ? లోకం. చెప్పండి, ఏముంది? ఐగుప్తు లాంటి లోకం. ఐగుప్తు లాంటి లోకము. వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్న వారు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? ఐగుప్తు వంటి లోకంలోకి వెళ్ళిపోతారు. ముందున్నది పోరాటమే, ఖచ్చితంగా పోరాటమే నాన్న. కానీ నువ్వు జయించే పోరాటం, ఎందుకంటే యుద్ధం యెహోవాది. వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు ప్రభు తీసుకుని వచ్చింది ఇంత దూరం. అప్పుడే రోజులు బాగున్నాయి, ఏ బాధ ఏ కష్టం లేదు అనుకుంటున్నావా? కాదు. దేవునితో స్నేహం చేస్తున్నప్పుడు యుద్ధం యెహోవాది. నువ్వు స్నేహితుడిగా నువ్వు స్నేహం చేస్తున్నావు, ఆ యుద్ధంలో నీకు పాలుపంపులు ఉండవా? ఉంటాయి. అందుకని భయపడి సుఖంగా ఉన్నాను అనుకుంటూ లోకం వైపు వెళ్ళావా? లోకం నాశనానికి దగ్గరగా ఉంది. లోకంలోకి వెళ్తే నువ్వు కూడా ఏమవుతావు? నాశనం. ఇశ్రాయేలీయులు ఒక దీర్ఘకాల ప్రయాణం చేస్తూ, అద్భుతాలు చూస్తూ, మహత్కార్యాలు చూస్తూ, ప్రభు యొక్క శక్తిని అనుభవిస్తూ కూడా ముందున్న వాటికి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్న అనుభవం ఇక్కడ చూస్తున్నాం. తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు? మనం నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోదుము. వీళ్ళకి నాయకుడు ఎలాంటి వాళ్ళు తెలుసా? దేమా వంటి వారు. ఎవరండి? ఇటువంటి ప్రజలు ఉంటారు, దేమ వంటి నాయకులు ఉంటారు. వింటున్నారా? ఫిల్టరేషన్ ఇలాగే ఉంటది. పిరికితనం ఫిల్టరేషన్ కి పాయింట్. లోకంను స్నేహించాలనే ఆశ కలిగిన వారు వెనక్కి వెళ్ళిపోతారు. భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉన్న వాటిని ఆశించి వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దీని అర్థం ఏంటంటే, ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామంటే, దేవునిలోనికి వచ్చి పడిపోయే ప్రమాదాలు ఇవన్నీ కనుక ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని, కొనసాగే వారిగా ఉండాలని, పడిపోకుండా కాపాడమని ప్రభువుని వేడుకుందాం. ఎంతమందికి అర్థమవుతుంది? అవసరత కనిపిస్తుందా లేదా? ప్రార్థన చేద్దామా వద్దా? ప్రార్థన చేద్దాం. మెలకువగా ఉండి ప్రార్థన